హలో అందరికీ నమస్తే. ఏందో ఈ జీవితం, లైఫ్ అంటేనే ఫుల్ మిక్స్డ్ ఎమోషన్స్. కొన్నిసార్లు అయితే ఫుల్ హ్యాపీగా ఉంటా, కొన్నిసార్లు అసలు ఎవరిని పట్టించుకోను, ఎవరితో మాట్లాడను. ఏందో ఒక్కొక్కసారి నా లైఫ్ ఏందో, ఎక్కడ పోతుందో, ఎటు పోతుందో నాకే అర్థం. లైఫ్లో ఏదన్నా మంచిగా సాధించాలి, నేను అనుకున్న గోల్స్ అన్నీ ఫాస్ట్గా నెరవేరాలని చాలా ఆశలు, చాలా కలలుగా అనుకుంటా కూర్చుంటా. కానీ అది ఎప్పుడు నెరవేరుతుందో, ఎప్పుడు నా గోల్స్ని నేను రీచ్ అవుతానో నాకే అర్థం అవ్వదు. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, లైఫ్లో చాలా కష్టపడితే కానీ మనకు సక్సెస్ రాదు. కూర్చొని అది కావాలి, ఇది రావాలి అంటే ఏది మన దగ్గరికి రాదు. చాలా అంటే చాలా కష్టపడితేనే మనకి హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. నా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటా మా హస్బెండ్కి ఫైనాన్షియల్ సపోర్ట్గా ఉండాలి, మా హస్బెండ్కి నా తరఫున నేను ఏమైనా హెల్ప్ చేయాలి, ఎవ్రీ మంత్ ఎంతో అంత ఇన్కమ్ అయితే తీసుకొచ్చి మా హస్బెండ్కి చూపించాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మ్యారేజ్ అయిన 1 yearకే పాప, మళ్ళీ కన్సీవ్ అయినా, మళ్ళీ నెక్స్ట్ పుట్టిన వాళ్ళ కోసం ఒక 4-5 years ఖచ్చితంగా ఇంట్లోనే వేస్ట్ అయిపోతుంది. నేను బయటికి వెళ్ళేది ఎప్పుడు, నేను వర్క్ చేసేది ఎప్పుడు, మా హస్బెండ్కి తెచ్చిపెట్టేది ఎప్పుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తా, ఖచ్చితంగా నీలా నేను కూడా సంపాదిస్తా అని చెప్తే మా హస్బెండ్ చిన్న స్మైల్ ఇస్తాడు. మా హస్బెండ్ చెప్పేది ఒకటే, నేనున్న రోజులు నేను హ్యాపీగా ఉండి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటా, అదే నాకు కావాల్సింది, అంతకు మించి